అసలు జనరల్‌గా అండి సొంతంగా ఫ్లాట్ కొనుక్కోవటం బెటరా? విల్లా కొనుక్కోవటం బెటరా? ఇండిపెండెంట్ హౌస్ బెటరా? లేకపోతే గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ కొనుక్కోవటం బెటరా అసలు? అంటే ఇది సబ్జెక్ట్ చాలా డిఫరెంట్ అండి. మీకు బ్రీఫ్గా చెప్తాను. హ్మ్. దాని గురించి మాట్లాడాలంటే చాలా ఉంది. వీ కెన్ డూ ఎ నెక్స్ట్ వీడియో. ఓకే. మీరేంటంటే మీ ఫైనాన్షియల్ కెపాసిటీ బట్టి మీరు డిసైడ్ చేసుకో. ఇప్పుడు మీరు కానీ నేను కానీ ఒక ఇల్లు కొనుక్కోవాలంటే ఫైనాన్షియల్ కెపాసిటీ నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి, నా టేస్ట్. ఓకే. ఓకే. నేను ఒక ఇండివిజువల్ హౌస్లో ఉండాలనుకుంటానా, లేకపోతే ఒక ఫామ్ ల్యాండ్లో ఒక సిటీకి దూరంగా 1 ఎకర్లో అక్కడ ఉండాలనుకుంటానా, అపార్ట్మెంట్ అనేది నా టేస్ట్. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ టేస్ట్. థర్డ్ ఏంటంటే సెక్యూరిటీ. సేఫ్టీ, సెక్యూరిటీ ఇవన్నీ చూసుకోవాలి. ఇవన్నీ చూసుకున్న తర్వాత యూ కెన్ టేక్ ఎ కాల్. మీకు అపార్ట్మెంట్ తీసుకోవాలి, డబ్బులు ఎక్కువ లేవు అనుకుంటే అనుకుంటే ఫ్లాట్‌కి ఫ్లాట్కి వెళ్ళిపోండి. అక్కడ మీ బడ్జెట్ లో తీసుకోండి. తక్కువకొస్తది తక్కువకి వస్తుంది. మీకు అట్లా కాదు, మీకు అదే అపార్ట్మెంట్ అంటే నేను వెస్ట్ లో రావాలంటే మీకు వెస్ట్ అంటే మీకు ఇటు సైడ్ శంషాబాద్ ఐటీ బెల్ట్ లో అంటే మీకు 1.5-2 కోట్ల లేని అపార్ట్మెంట్ రాదు. ఆ కెపాసిటీ ఉంటే మీరు వెళ్ళండి. లేదు, మీకు ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ టేస్ట్ అండ్ విల్లింగ్నెస్ అండి. అదర్వైజ్ దర్ ఇస్ నో పాయింట్. నన్ను అడిగితే నేనేంటంటే ప్రశాంతంగా పొల్యూషన్ లేకుండా హ్యాపీగా ఉండడం నాకు ఇష్టం కాబట్టి నేను సిటీ కొంచెం దూరంగానే దూరంగా ఉంటాను. ఉంటారు. ఈ హై రైజ్ అంటే నాకు అసలు పడదు. నచ్చదు. ఎందుకు నచ్చదు అంటే దానికి చాలా హై రైజ్ కాంప్లికేషన్ చాలా ఉన్నాయి. చాలా ఉంటాయి. నాకు కూడా అంత యు ఆర్ పేయింగ్ మోర్, గెటింగ్ లెస్. ఇట్ ఈస్ డిబేటబుల్. ఈ పాయింట్ లో డిబేట్ కూడా వీ కెన్ డిబేట్ ఇట్. కాబట్టి డిపెండ్స్ అండి, మీ చాయిస్ ఎలా ఉందో దాన్ని బట్టి. అది ఇన్వెస్ట్మెంట్ మీరు అన్నట్లు అంటే ఫైనాన్షియల్ కెపాసిటీ చూసుకోవాలి. లోన్ మీకు ఏంటంటే మెయిన్ పక్కతను కారు కొన్నాడు నేను కొనాలి, పక్కతను బంగ్లా కొన్నాడు నేను కొనాలని ఇటువంటి అలా వాటికి కాదు పోకండి. కదా. ఇట్ ఈస్ వెరీ సుసైడల్. ఐఎమ్ టెలింగ్, లైఫ్ అనేది చాలా కేర్ఫుల్ గా మనం కాపాడుకుంటేనే లైఫ్ ఉంటుంది. లైఫ్ ఈజ్ వెరీ ప్రీషియస్. బంగ్లా ఉందా, కార్ ఉందా, దాన్ని బట్టి ఇట్ విల్ నాట్ డిపెండ్ యువర్ లైఫ్ స్టైల్. మీరు ఎంత హ్యాపీగా ఉన్నారనేది దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. బట్ పెద్ద పెద్ద విల్లాస్లో ఉండి బీపీలు పెంచుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి బీ కేర్ఫుల్, బీ రియలిస్టిక్. మీరు లోన్ కూడా నాకు తెలిసి 40-50%కి వెళ్ళండి. డోంట్ గో బియాండ్ దాట్, బికాస్ వీ నెవర్ నో వాట్ హ్యాపెన్స్ టుమారో. 90% అలా లోన్కి వెళ్ళినప్పుడు కెపాసిటీ ఉంది అంటే 90% అంటే మీ దగ్గర బాగా డబ్బులు, లోన్ ఎవరు వెళ్తారండి? నా దగ్గర ఫుల్ డబ్బు ఉంది, నేను డైరెక్ట్ క్యాష్ ఇచ్చి కొనగలను, కానీ నేను లోన్కి వెళ్తాను. నువ్వు ఎంత ఇస్తా, 90 ఇవ్వు, ఐ కెన్ పే. నాకు పేయింగ్ కెపాసిటీ ఉంది, ఐ కెన్ అఫోర్డ్. దట్ ఇస్ ద డిఫరెంట్ బాల్ గేమ్ ఆల్ టుగెదర్.